హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హియర్ ఈస్ ద వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే మా పాప వస్తుంది. ఇంకా మా పాపని పికప్ చేసుకోవడానికి మేమైతే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, దగ్గర దగ్గర 20 to 25 days అయిపోయింది అనమాట మేము చూడక. బాగా మిస్ అవుతున్నాము, ఎందుకంటే ఎప్పుడు పాపను వదిలిపెట్టి ఉండలేదు నేనైతే. ఇంక ఇదే ఫస్ట్ టైం కదా, నాకైతే అసలు ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు. అంటే పిల్లలు ఉంటే అదొక అల్లరి అదంతా ఉండేది మాకు. ఇప్పుడు ఏంటంటే పాప లేనందువల్ల మేమిద్దరమే, అండ్ మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరమే అయిపోతున్నాము. చాలా లోన్లీగా అనిపిస్తుంది. సరే కదా, ఒక 1 day 2 days అయినా తెచ్చి పెట్టుకుందాము అని చెప్పేసి అయితే తీసుకొని రమ్మని చెప్పామన్నమాట. ఇంకా స్టేషన్కి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాము. దాని తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ పాప వస్తే నేను చేసుకోలేను, ఇంకా అందుకనేసి బట్టలన్నీ వాష్ చేసేసి ఆరబెడదాము అని చెప్పేసి ఉంటే ఎండ రాలేదని గమ్మున ఉన్నాను. ఇంకా సరే కదా అని చెప్పి మేము తీరా వెళ్ళేటప్పుడు ఎండ వస్తుంది. ఇంకా సరే కదా అని చెప్పి బట్టలు కూడా ఆరేసి వెళ్దాము, మనం వచ్చే లోపల ఆరిపోతాయి అనేసి ఇంకా ఆరబెట్టేసి వెళ్తున్నాను అనమాట. మేము రావడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంకా సెంట్రల్ వరకు వెళ్ళాలి కదా. ట్రైనే 10:45కి వస్తుంది. మేము వచ్చే లోపల ఒక 1-2 అలా అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చే లోపల. బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా బట్టలు ఆడడమే అసలు కష్టమైపోతుంది అనమాట. ఇంకా నేనైతే నాకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ, ఎక్కడ ఎండ వస్తుంటే అక్కడ తాళ్ళు కట్టేసుకొని ఇలా బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఒకసారి వాష్ చేస్తే కష్టం కదా, అందుకని అప్పుడు కొన్ని వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఆటో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ట్రాఫిక్ లేనందువల్ల మేమైతే తొందరగానే రీచ్ అయిపోయాము అనమాట. ముందైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము, క్యాబ్ ఏమో ఇంకా రావట్లేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఆటో బుక్ చేసుకున్నాము అనమాట. అసలు ఈ క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు ఆ యాప్లో చూపించినంత డబ్బులు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా అడగడము. అసలు క్యాబ్కి ఎంత డబ్బులు అవుతుందో సేమ్ ఆటోకి కూడా అంతే డబ్బులు అవుతుందండి. ఏమీ తేడానే లేదనమాట అసలు. ఇప్పుడు ఫర్ సపోజ్ 250 అలా ఆటోకి చూపించింది అనుకోండి, వాళ్ళు కాల్ చేసేసి రౌండ్ ఫిగర్ 300 చేస్తున్నారు. అదే డబ్బులతో శుభ్రంగా క్యాబ్లో అయితే వెళ్ళిపోవచ్చు, కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. అదేంటన్నా యాప్లో ఏమో అంత మనీ చూపిస్తుంది, మీరేంటి ఇంత అడుగుతున్నారు అంటే, మేడం ఆ యాప్లో మాకేం రాదు మేడం అంటారు. మరైతే మీరు యాప్లో ఎందుకన్నా లింక్ చేసుకున్నారు అంటే, ఇంకా వాళ్ళు చెప్పే సమాధానం మనకు తెలిసిందే కదా. ఇంకా మేము ఏం చేయలేక సైలెంట్ అయిపోయాము అనమాట. ఇంకా స్టేషన్కి అయితే మేము ముందుగానే రీచ్ అయిపోయాము, టిఫిన్ చేసి రాలేదు మేము. ఇంకా సరే కదా అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్ పఫ్ అయితే తింటున్నాను. ఇంకా దాని తర్వాత కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ కూడా తీసుకున్నాం అనమాట. తీరా ఏమైందంటే, మా హస్బెండ్ ఏమో తొందరగా కాఫీ తాగేస్తాడు, నాకేమో వేడివేడిగా ఉంటే తొందరగా నేను తాగలేను. ఇంకా సరే కదా నిదానంగా సిప్ చేసుకుంటూ తాగుదాము. నేను 2 సిప్పులు వేసే లోపల మా హస్బెండ్ కాఫీ తాగేశాడు అనమాట, పూర్తి కాఫీ. చూస్తే ఏమో ట్రైన్ వచ్చేసింది, అంటే ఎదురుగానే అనమాట ట్రైన్, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే వస్తుంది. చూస్తే ఏమో ట్రైన్ వచ్చేసింది. ఇంకా సరే కదా అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే నాకు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే చూడండి ఇలా ముక్క అయితే మొత్తము కింద పడి దెబ్బ తగిలిందంట. నాకు తెలీదు ఇది అసలు. తినొచ్చే ముందు రోజు సాయంత్రము పరిగెత్తుకుంటూ వచ్చి నేల మీద పడిపోయిందంట బయట వీధిలో. ఇంకా ముక్కు మొత్తం ఇలా దూకపోయింది, కాలంతా అయితే దెబ్బ తగిలిందనమాట. ఇంకా అదేంటమ్మా నాకు చెప్పలేదు అని మా అమ్మని అడిగితే, మళ్ళీ నువ్వు బాధపడిపోతావేమో అని చెప్పలేదు అనింది. అసలు అప్పుడు చెప్పున్నా నేను అసలు తనని తీసుకొని వచ్చి ఉండేదాన్నే కాదనమాట. అంత బాధ అనిపించింది నాకైతే చూడంగానే. నేను ఎప్పుడు ఇలా దెబ్బ తగలడం చూడలేదు, అందులోనూ మొహానికి తగలడం చూసేలోపు ఇంకా ఆ పిల్ల వైపు చూస్తే చాలు అదే కనిపిస్తుంది. నాకైతే అసలు చూడబుద్ధి కాలేదు. అమ్మ నువ్వు ఇది నాకు ముందే చెప్పింటే నేను అసలు ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పిండేదాన్నే కాదు, అది మానిపోయేంత వరకు నీ దగ్గరే పెట్టుకోమని చెప్పిండేదాన్ని కదా అని కూడా మా అమ్మతో గొడవ వేసుకున్నాను అనమాట వచ్చిన తర్వాత. ఇంకా సరే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అది కొంచెం మరుసటి రోజుకే కొంచెం అంటే లైట్గానే గోక్కునింది, పెద్దగా ఏం గోక్కోలేదు. ఇంకా మరుసటి రోజుకే అది కొంచెం దానిపైన ఉన్న బొప్పు అంతా ఊడిపోతూ వచ్చిందనమాట. ఓకే మంచిది అని అనిపించింది. ఇంకా మా పాప వచ్చింది కదా, నేనైతే ఇక్కడ మా పాప కోసం ముగ్గు రెడీ చేస్తున్నాను అనమాట. ఈ ముగ్గు వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ఎవరన్నా కావాలంటే చూడండి, మీ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నేను ఒక చిన్న బాక్స్ నిండా చేసి పెట్టుకునేదాన్ని, ఇప్పుడు తను పెద్దదైపోయింది కదా, తనకి ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. కనీసం 2 days ఒకసారైనా ఖచ్చితంగా ఫీడ్ చేస్తాను.
ఇంకా సరే అని చెప్పేసి ఒక 1 మంత్కి సరిపడా అయితే చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎండలు సరిగ్గా రావట్లేదు. ఇది దగ్గర దగ్గర అమ్మాయికి 1 మంతే వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదు. అదే ఇంత పిండి మంత్స్ బేబీ అప్పుడు చేసుకుంటే మాత్రం మనకు 2 to 3 మంత్స్ వస్తుంది. అన్ని రోజులు స్టోర్ చేసుకునే అంత పిండి అయితే అవసరం లేదు. ఒక 15 to 20 డేస్కి స్టోర్ చేసుకునే అంత పిండి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా పాపను మళ్ళీ తిరిగి పంపించేస్తున్నాము. మేమైతే ఇక్కడే ఉండించుకోవట్లేదు. జస్ట్ ఒక 2-3 డేస్ మాతో స్పెండ్ చేయడానికి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ అమ్మకి అక్కడ వెళ్ళి పాపను పట్టుకొని చేసుకోవాలంటే కష్టమైపోతుంది అని చెప్పి నేనే అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తున్నాను. మొత్తానికి అలా జరిగిందనమాట. అసలు పిల్లలు ఆడుకునే స్టేజ్కి వస్తే పడి ఎన్ని చోట్ల దెబ్బ తగిలించుకుంటారో, అది పల్లెటూర్లలో ఉంటే కష్టం అనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర పిల్లలు మొత్తం చాలా మంది ఉన్నారు. ఆ పిల్ల ఏజ్ పిల్లలు, ఆ పిల్ల కంటే పెద్ద పిల్లలు. ఇంకా వాళ్ళతో బాగా ఆడుకుంటుందంట. ఆ ఆడుకోవడంలో పడిపోతుంది, అది కామనే. కానీ మేము తనను చూడక దగ్గర దగ్గర 20 to 25 డేస్ అయింది కదా. అందులోనూ అలా చూసేలేపు బాధ అనిపించేసింది అనమాట. కనీసం నాకు ఫోన్లో చెప్పున్నా కూడా నేను దాన్ని తొందరగా డైజెస్ట్ చేసుకునే దాన్ని. బట్ సడన్గా నాకు అలా చూడడం వల్ల అసలు నాకు అక్కడ వీడియో తీయాలనే మూడే పోయిందనమాట. అందుకే నేను అక్కడ వీడియో కూడా ఏం తీసుకోలేదు. అందుకే ఇక్కడ మీకు అక్కడ క్లిప్స్ కూడా రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. ఇంకా నేనైతే మా అమ్మకి గట్టిగా చెప్పేశాను అనమాట, అమ్మ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, ఇంకోసారి పడితే మాత్రం నేను ఒప్పుకోను. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు పరిగెడతా ఉంటారు కదా, అది కామనే. బట్ కొంచెం అలా పరిగెత్తేటప్పుడు చూస్తూ ఉండండి అమ్మ, అలా వదిలేయద్దు అనేసి అయితే చెప్పాను. అప్పటికీ మా చెల్లెలు వెనకానే ఉండిందంట. అయినా కూడా ఫాస్ట్గా పరిగెత్తడం వల్ల అలా పడింది అనేసి అయితే చెప్పింది. ఇంకా సరేలే తగిలిందబ్బా, ఇంకెలాగో పోదు కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను అనమాట. సో ఇంకా ఇది ఈ రోజు వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.